తీన్మార్ మల్లన్న ఎప్పుడు విడుదల అవుతాడా అని చెప్పి ప్రజలు ఎంతగా ఎదురు చూస్తా ఉన్నారు. మీడియా కూడా అంతే ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అంటే ఒక మనిషి కోసం ఒక వ్యవస్థ ఎదురు చూడడం ఎందుకు ఎదురు చూస్తుందంటే ఒక నిజం నిర్బంధించబడ్డది కాబట్టి, దాదాపు 28 రోజుల పాటు ఒక నిజం నిర్బంధించబడ్డది కాబట్టి సమాజం అంతా ఎదురు చూసింది. ఈ తెలంగాణ రాష్ట్రానికి పెట్టిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు శని ఎప్పుడు వదులుతుందా అనేటువంటి ఒక తాపత్రయంతో తెలంగాణ ప్రజలంతా ఎదురు చూస్తా ఉన్నారు. అక్రమ కేసుల ద్వారా ఇప్పటికీ అనేకమైనటువంటి అక్రమ కేసులు పెట్టినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ కేసుల ద్వారా కేసీఆర్ కేవలం పోలీస్ సెక్షన్లను నమ్ముకున్నాడు, మేము వీకర్ సెక్షన్స్ నమ్ముకొని బతుకుతాం. కేసీఆర్ కు మాకున్నటువంటి తేడా, కేసీఆర్ తీన్మార్ మల్లన్న మీద పెట్టిన ఏం కేసులు? మర్డర్ కేసులా? 307 కేసులు. తీన్మార్ మల్లన్న కొన్ని వందల మందికి ఆపరేషన్లు చేయించి ఎంతో మందికి ప్రాణం పోసిన తీన్మార్ మల్లన్న. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనేక మంది ఉద్యోగుల ఉసురు పుచ్చుకుంటున్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ మర్డరర్ కేసీఆర్. అటువంటి కేసీఆర్ ఇవాళ ప్రశ్నించే వాళ్లపైన, సమాజం బాగుకోరే వాళ్లపైన అక్రమ కేసులు పెట్టి ఇవాళ నిర్బంధిస్తామనుకుంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నీ మూర్ఖత్వం. అని ముందు నీళ్లు చక్కదిద్దుకో. తీన్మార్ మల్లన్నకు జైలు కొత్తనా? మీ కుటుంబానికి కొత్త. రేపు పొద్దుగాల పోతే ఇక మరిన్ని వివరాలన్నీ రేపు ఎల్లుండి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మిత్రులు సోమశేఖర్ అన్న గాని, మా లీగల్ టీం గాని ఇంకా చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు. కానీ ఒకటైతే ఈ మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న మీద ఇంకా 300 కేసు పెట్టినా కూడా తీన్మార్ మల్లన్నలో అనువంత కూడా మార్పు రాదు. ఈ గొంతు ప్రజల పక్షమే, ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటుంది. క్యూ న్యూస్ యథావిధిగా నడుస్తుంది. మారాల్సింది కల్వకుంట్ల చంద్రశేఖరరావే, తెలంగాణ సమాజం కాదు. ఆయన కుటిల నీతి, ఆయన దమన నీతి, ఆయన చేస్తున్నటువంటి అరాచకాలు మారాలి తప్ప ఇంకొకటి లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని దోచాల్సినంత దోచిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇక దేశాన్ని ఉద్ధరిస్తాను పోతా ఉన్నాడు. ఆ దేశోద్ధారకుడు ఎంత దూరం పోతాడు, ఏ కథ, ఈ వివరాలన్నీ భవిష్యత్తులో మాట్లాడుకుందాం. ఖచ్చితంగా నాకు అండగా నిలబడినటువంటి మిత్రులందరికీ పేరు పేరున, ముఖ్యంగా మిత్రుడు సోమశేఖర్ రెడ్డి గారికి ప్రత్యేక, ఎవరైతే మేము ఇక్కడి వరకు రాగలిగినామో, ఇంకా మా లీగల్ బ్యాటిల్ చేస్తా ఉన్నాడో, కల్వకుంట్ల చంద్రశేఖరరావు అరాచకాలకు ఎదురొడ్డి నిలబడి పోరాడుతున్నటువంటి మా లీగల్ హెడ్ మన శరత్ కుమార్ గారికి, అలాగే మా లీగల్ టీం చంద్రశేఖర్, అలాగే శ్రావణ్, మిగతా నరేష్, మిగతా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక ఈ వ్యవహారాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన నడిచే విధంగా నీకు దేవుడు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నా. ఇక ఇవాళ నా కుటుంబానికి గతంలో 74 రోజులు దూరం చేసినావు, ఇవాళ 28 రోజులు దూరం చేసిన, అన్ని కలిపితే సెంచరీ అయింది. నీ సెంచరీలు కూడా నమోదు కావాలని కోరుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.